జనాలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతంలో డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. ఎంత పెద్ద ఎత్తునంటే మేము పోతా ఉంటే ఉదయం పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఎంత అవుతుంది? దాదాపు 11 అవుతుంది. ఈ 11 గంటల వరకు తిరిగిన ప్రతి ఒక్క ఇంటింటికి పోతే బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఈ ప్రాంతంలో 40,000 మందికి రేషన్ కార్డులు ఇవ్వడం, రెండవది 19,000 మందికి 19,000 ఇళ్లకు ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం. దానితో పాటు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకొని మా ప్రభుత్వం ఏదైతే 3 మాసాలలో ఇక్కడ ఎమ్మెల్యే లేనప్పటికీ ఎమ్మెల్యే మరణానంతరం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు దాదాపు 180 కోట్లతో వర్కులు తీసుకుంటూ అవన్నీ బ్రహ్మాండంగా అవుతా ఉన్నాయి. 3,500 మందికి ఏవైతే ఉన్నాయో మనకు 3,500 మందికి కుట్టు మిషన్లు ఇచ్చినాం. అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మంచి నిర్ణయం. బై ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ, నేను కేటీఆర్కి ఒక సూటి ప్రశ్న చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారు 10 సంవత్సరాలు మీరు ఈ అధికారంలో ఉన్నారు, ఏం చేసిందో మీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పమని చెప్తా ఉన్నాను. ఎక్కడి పని అక్కడే ఉంది. ఈ ప్రాంతంలో పేరుకే మీ ప్రభుత్వం, పేరుకే మీ ఎమ్మెల్యే, కానీ పనిచేసింది మాత్రం లేదు. అదే రేవంత్ రెడ్డి గారు అయితే ఈ 2 సంవత్సరాల్లో 20 నెలల్లో ఏ కార్యక్రమాలు చేసినా అంటే పూస కూర్చున్నట్టు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తా ఉంటే, అయ్యా మేము డిసైడ్ అయినాం, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ని గెలిపిస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. అయితే అంటే రాత్రి మరి బోరబండకు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా, మరి అక్కడ స్పందన ఎలా వచ్చిందంట? బ్రహ్మాండమైన స్పందన. మీరు చూడలేదా ఎంత మంచి స్పందన అంటే అంత మంచి స్పందన. అసలు ఇళ్లలో ఉన్న వాళ్ళంతా బిల్డింగ్లు ఉన్నాయన్ని, చిన్న చిన్న బిల్డింగ్లు, ఇక్కడ అన్ని బిల్డింగ్ల మీకు కూడా ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంటే చూసి వాళ్ళందరూ కూడా అయ్యా ఈ ప్రభుత్వంలో 3 సంవత్సరాలు కనుక మేము ఏమన్నా ఓటేసి గెలిపించుకుంటే మాకు మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని డిసైడ్ అయిపోయారు. ఇక్కడ మరి అంటే రహమత్ నగర్ లో మరి మీకు పోటీ ఇచ్చేది ఎవరంటారు? మరి బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, రెండు కూడా వెళ్ళిపోయినాయి. గాలి కూడా లేదు. ఇప్పుడు అధికారంకి వచ్చినప్పుడు ఏదైతే అధికారం ఉందో అధికార పార్టీకి ఓటేయాలని ప్రతి ఒక్కరు కోరుతూ ఉంటారు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు జనాలు. బీఆర్ఎస్ కేసేయలేదు, బీజేపీ కేసేయలేదు. ఈ ప్రాంతంలో కేంద్ర మంత్రి 5 సంవత్సరాలు చేసిండు. మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఆల గవర్నమెంట్ ఉంది. 11వ సంవత్సరం కూడా గడిచిపోయింది. 12వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. నేను సూటిగా వాళ్ళని అడిగేది ఏంటంటే, కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారికి ఈ ప్రాంతంలో ఏదన్నా ఒక ప్రాజెక్టు తెచ్చి పనిచేసినావా? మురికిని ఏదైతే నిర్మించాలో, బంజారా జూబ్లీహిల్స్ ఏదైతే నియోజకవర్గం ఉందో ఒక 5,000 కోట్లు 1,000 కోట్లు తెస్తే ఆయన్ని ఆశీర్వదించేవాళ్ళు. ఆయన ఏం తెచ్చిందని ఆశీర్వదిస్తారు? ఓటేసుకొని ఇంటామంటే ఇప్పుడు పట్టగలేదు. కేంద్రంలో ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది, మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన్నే మంత్రి ఉన్నాడు. మరి ఏదైనా ఒక కార్యక్రమం తీసుకోవాలి కదా. ఏం తీసుకున్నప్పుడు ఎందుకు ఓటేస్తారు? అడిగే హక్కెక్కడిది అతను. ప్రజలకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్లకు ఏమన్నా చేస్తే హక్కు ఉంటుంది, వాళ్ళకి హక్కు లేదు. ఈయన 10 సంవత్సరాలు పేరు అయింది, వాళ్ళు 13 సంవత్సరాలు పేరు అయింది. కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసుకోవద్దని ప్రజలలో మైండ్ ఫిక్స్ అయిపోయింది వాళ్ళు. కనుక కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మేయర్తో గెలుస్తుంది. రైట్, మీరు చెప్పండి. ఇప్పుడు రహమత్ నగర్ లో మరి ఎటువంటి సమస్యలు ఉన్నాయంటారు? అంటే గడిచిన ఎమ్మెల్యే హయాంలో మరి ఎటువంటి పథకాలు అమలు కావాల్సింది, ఎటువంటి కాలేదంటారు? 20 నెలల్లో మంత్రుల ఇన్ఛార్జ్ రొన్నం ప్రభాకర్ కానీ, వెంకటస్వామి గారు కానీ, అడ్డూరు లక్ష్మణ్ గారు కానీ తిరిగి గల్లీలో సమస్యలు ఏమన్నా తెలుసుకొని ఇప్పటికే రోడ్లన్నీ, డ్రైనేజీలు, మళ్ళా ఈద్గా కూడా సమస్య ఉంది, అవన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి సగం పనులు నడుస్తున్నాయి. ఎలక్షన్ కోడ్ అయిపోగానే మా అభ్యర్థి గెలిచినాక నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో మిగతా పనులన్నీ పూర్తి చేసి ఈ జూబ్లీహిల్స్ని రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇద్దామని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి పథంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడిపిస్తారని జనాలు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపిస్తున్నారు.
అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే మరి బకాయి కార్డు అడుగుతాం, మేము బకాయి కార్డు ప్రతి ఇంటికి మరి పంచుతున్నాం అంటూ వాళ్ళు అంటున్నారు. మరి మీరేమో దోకా కార్డు అంటున్నారు కదా. నేను ఒక విషయం చెప్తాను. వాళ్ళు దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చెప్పిండ్రా లేదా? చేసిండ్రా? వాళ్ళు ఇస్తామని చెప్పి దళితులకు అందరికీ మేము 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చిందా? అంటే ఈ నియోజకవర్గంలో ఎవరికైనా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిరా? మరి వాళ్ళనేమనాలే? మాకు ప్రజలు 5 సంవత్సరాల కోసము మమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టారు, మా ముఖ్యమంత్రి గారిని గెలిపించారు. మరి మాకు గెలిపించిన తర్వాత 20 నెలలనే మొత్తం అయితే మాకు ఇంకా 3 సంవత్సరాల 2 నెలలు బాకీ ఉంది. ఖచ్చితంగా మేము ఏదైతే ప్రామిస్ చేసినామో అన్ని చేస్తామని చెప్పి బంటబద్ధంగా చెప్తున్నాం. ప్రజలు కూడా దాన్ని విశ్వసిస్తున్నారు, చూస్తున్నారు. ఖచ్చితంగా కూడా ప్రజలు మా వైపు ఉంటారు. మా 5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన వాగ్దానం, మా ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇప్పుడు ఉచిత పథకాలకు సంబంధించి మరి కొన్ని బస్సులలో మరి అంటే మహిళలకు ఉచిత పథకాలు బస్సులలో ఇచ్చిన పరిస్థితి ఎడం చేతితో ఇవ్వడం జరిగింది, కుడి చేతితో డబుల్ ఛార్జీలు మోపుతున్నారు మగవాళ్ళ మీద అంటూ కూడా వేరే చేస్తున్న ఆరోపణ అయితే మీ యొక్క స్పందన? మనం ఒక్కటే కోరుదాం, వేయడానికి మస్తు అభియోగాలు చేస్తూ ఉంటారు. చేయడానికి ఏముంటది? మీ ప్రభుత్వంలో ఆర్టీసీకి మీరు ఏమన్నా చేసిండ్రా? ఒక్కొక్క యాంగిల్ తీసుకుందాం. ఆటోలు ఎక్కి తిరుగుతున్నారు, బుద్ధి ఉండాలా మీకు అసలు ఆటోలు ఎక్కడానికి? ఆటోల వాళ్ళు లబో మొత్తుకుంటే ఆ రోజు దిక్కు దివాళ లేదు, ఆర్టీసీ బస్సు వాళ్ళు మొత్తుకుంటే దిక్కు దివాళ లేదు. అరే మీరు ఏదో మహిళలకు ఉచిత ప్రయాణం చేస్తూ ఉంటే కోట్లాది మంది మహిళలు తిరుగుతూ ఉన్నారు, పేద ప్రజలందరూ ఆర్టీసీ బస్సులో తిరుగుతారు. మరి మీరు వచ్చి ఆటోలలో ఎక్కి తిరుగుతున్నారు. మేము ఆటోలకు చెప్తా ఉన్నాం, ఆటో వాళ్ళ మిత్రులకు కూడా మా ప్రభుత్వం వచ్చినాక అయ్యా మీకు ఇట్లా చేస్తాము, వాళ్ళని సంలాస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. 2 సంవత్సరాలు కాకముందే మీకు ఎందుకు ఇంత అక్కసా? అంటే అధికారం లేకపోతే నిలబడతలేదా? రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రం ఇచ్చింది మేము. మా దగ్గరికి వెళ్ళి అధికారాన్ని మీరు ప్రజలు మీకు కావాలని మేటర్ ఇచ్చి కూర్చుంటబెట్టారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ తీసుకున్నావు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ తీసుకున్నావు. నువ్వు మొత్తం చెరువు నింపుకున్నాక పరిపాలన చేసే విధానం లేక ప్రజలను మర్చిపోయి నీకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీని చేర్చుకోవాలి. భట్టి గారు ఉప ముఖ్యమంత్రి ఉంటే నీకు కల్లూరువలే, సిఎల్పి ఉంటే ఆయన కల్లూరువలే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని నామరూపంలో కూడా వేస్తాయని చెప్పినావు. మరి ఇవన్నీ చేసి ప్రజలను పట్టించుకోదు నువ్వు. అందుకని నీకు బుద్ధి చెప్పిండు, ప్రశాంతంగా ఉండు. 5 సంవత్సరాలు మీ అయ్యనేమో ఫామ్ హౌస్ లో అంటాడు, నువ్వేమో బిల్డింగ్ లో వండుకో, కబ్జాలు పెట్టిన వండుకో. 5 సంవత్సరాల ప్రజలకు రమ్మని చెప్తావు. రైట్. ఇప్పుడు అదే విధంగా చిన్న ప్రశ్న, మరి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ కొంతమందికి అందలేదంటూ కూడా వారబండలో మరి మేము కలిసి చెప్తున్న పరిస్థితి ఎలా తీసుకోవచ్చు? కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి అందరికి ఇస్తున్నాం, అన్ని జూట మాటలు వాళ్ళకి. కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో ఎవరికి రాలేదో రేపు పోయి పార్టీలో దరఖాస్తు పెట్టుకోమని ఖచ్చితంగా ఇస్తాం. షాదీ ముబారక్ అయినా కళ్యాణ లక్ష్మి అయినా ఇంద్రమ్మ ఇండ్లు కూడా మా ప్రభుత్వం మా ఎమ్మెల్యే గెలిచినాక ఈ ప్రాంతంలో మా ముఖ్యమంత్రి గారి ద్వారా మేము సర్వే చేస్తా ఉన్నాం. ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఫస్ట్ జాగా ఉన్న వాళ్లకు ఇల్లు, రేకుల ఇల్లు ఉన్న వాళ్లకు బిల్డింగ్ కట్టిస్తాం, తర్వాత లేని వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇయర్ ఇస్తాం.